ఉపవాసం. ఏంటిదంట? ఏమండి? ఉపవాసం. అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని అర్థం. ఏంటిదంట? ఉపవాసం అంటే ఏంటండి? దగ్గరగా ఎవరికి? దేవునికి దగ్గరగా నివసించడం ఉపవాసం అంటే. ఎవరికి దగ్గరగా? మనుషులకు కాదు. ఎవరికి? నువ్వు ఉపవాసం చేస్తూ ఉన్నావంటే ఎవరికి దగ్గరగా ఉండాలి? లోకానికి కాదు, మనుషులకు కాదు, కుటుంబానికి కాదు. నీ ఉపవాస జీవితం, నీ ఉపవాస ప్రార్థన ఎవరితో? దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రైజ్ గాడ్. ఉపవాసం అంటే మనం తినే తిండి మానేయడం కాదు. మన బ్రతుకు మారాలి. మన జీవిత విధానం మారాలి. ఏమండి? మన ప్రవర్తన మారాలి. ప్రైజ్ గాడ్. మన మార్గాలు మారాలి. మన తలంపులు మారాలి. గమనించండి. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటండి? ఏదో అందరితో పాటు సంఘముతో కూడి ఉపవాసం ఉంటా ఉన్నాను, తిండి మానేశాను, ఏమండి శరీరాన్ని అలగొట్టుకుంటున్నా. కాదు కాదు కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. ఉపవాసం అంటే మన బ్రతుకులు మారిపోవాలి. ఉపవాసం అంటే మన మార్గాలు మారిపోవాలి. ఉపవాసం అంటే మన తలంపులు మారాలి, మన నడవడిక మారాలి, మన ఆలోచన మారాలి, మన బ్రతుకులే మారిపోవాలి. ఇది ఉపవాసం, రహస్య ఉపవాసం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనము దేవునికి దగ్గరగా వెళ్ళడం మన ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏంటి ఉపవాసం ఉంటున్నావు? నీ కార్యాలు జరగాలనా? నీ ప్రార్థన దేవుడు ఆలకించాలనా? కాదు 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 కాదు. ఎందుకు ఉపవాసం ఉంటున్నా? ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవునికి దగ్గరగా వెళ్ళిపోవాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నివసించాలి. అందుకే మోషే